అక్షరాలే ఆయుధాలైన రోజు. సావిత్రిబాయి పూలేకు నా గురువందనం. ఈరోజు టీచర్స్ డే. కానీ ఇది కేవలం ఒక తేదీ కాదు. ఇది ఒక పోరాటానికి గుర్తు. ఇది ఒక తిరుగుబాటుకు ప్రతీక. ఇది ఒక మహిళ చేతుల్లో పుస్తకం పెట్టిన విప్లవానికి జ్ఞాపకం. మీరు చదవగలిగితే, మీరు రాయగలిగితే, మీరు ఇంగ్లీష్ చదువుకున్న అమ్మాయి అయితే, మీరు ఉద్యోగం చేసే మహిళ అయితే, మీరు స్వతంత్రంగా ఆలోచించే మహిళ అయితే, మనందరం ఒకే పేరుకు రుణపడి ఉన్నాం. ఆ పేరు సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి చెప్పింది చాలా స్పష్టంగా ఉంది. విముక్తి జ్ఞానం నుంచి వస్తుంది, జ్ఞానం చదువు నుంచి వస్తుంది. అది ఆమె సిద్ధాంతం కాదు, ఆమె జీవితం. 10 సంవత్సరాల వయసులో భర్తతో కలిసి ఇంటి నుంచి బయటకు నడిచిన ఆడపిల్ల సమాజం ముందు తలవంచలేదు. భర్త ముందు కాదు, వెనుక కాదు, పక్కనే నిలబడి నడిచింది. అదే ఆమె చేసిన మొదటి విప్లవం. ఆడపిల్లకు చదువు అవసరం లేదన్న కాలంలో, పెళ్ళైన ఆడది బడివైపు చూడకూడదన్న సమాజంలో సావిత్రిబాయి పాఠశాల తలుపులు తెరిచింది. అప్పుడు ఊరు తలుపులు మూసుకుంది. రాళ్లు పడ్డాయి, బురద జల్లారు, అవమానించారు, అసభ్యంగా మాట్లాడారు. కానీ ఆమె ఆగలేదు. ప్రతిరోజు చేతిలో పుస్తకాలు, సంచిలో మరో చీర మురికైతే మార్చుకుంది, సంకల్పం మాత్రం ఎప్పుడూ మార్చుకోలేదు. ఆమెకు తెలుసు, సమాజాన్ని మార్చాలంటే ముందు ఆడపిల్ల మెదడు తెరవాలి. ఆడపిల్ల మెదడు తెరిస్తే కులం కూలిపోతుంది, అంటరానితనం చచ్చిపోతుంది, దాస్యం కరిగిపోతుంది. అందుకే ఆమె ఆడపిల్లల కోసం స్కూల్ పెట్టింది, మహిళల కోసం స్కూల్ పెట్టింది, వితంతువులకు ఆశ్రయం ఇచ్చింది, అత్యాచారానికి గురైన అమ్మాయిలకు అండగా నిలిచింది. ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ప్రాణాలకు విలువ లేకుండా ఒక చిన్నారిని గుండెలకు హత్తుకుని మరణాన్ని ఎదుర్కొంది. ఇది బలహీనత కాదు, ఇది ధైర్యానికి పరాకాష్ట. ఈ దేశంలో సర్వశిక్ష అభియాన్ ఉందంటే, రైట్ టు ఎడ్యుకేషన్ ఉందంటే, మిడ్ డే మీల్ ఉందంటే వాటికి విత్తనం వేసింది సావిత్రిబాయి పూలే. ఈ రోజున మనం టీచర్స్ డే జరుపుకుంటే ముందుగా గుర్తు చేసుకోవాల్సిన పేరు సర్వేపల్లి రాధాకృష్ణన్ కంటే ముందు, అబ్దుల్ కలాం కంటే ముందు సావిత్రిబాయి పూలే. ఇంట్లో అమ్మ మొదటి టీచర్ అయితే ఈ దేశానికి మొదటి టీచర్ సావిత్రిబాయి పూలే. ఆమె ఒక మహిళ మాత్రమే కాదు, ఆమె ఒక యుగం, ఆమె ఒక ఉద్యమం, ఆమె ఒక అక్షర విప్లవం. సావిత్రిబాయి అంటే చదువు, చైతన్యం, విముక్తి. తల్లి, నీ పాదాలకు నా గురువందనం. జై పూలే, జై భీమ్, జై భారత్.